దేవుడి బిడ్డలు సంతోషంగా ఉంటే దేవునికి ఎంత ఆనందం కదా. దేవుడి బిడ్డలు ఎప్పుడు ఆనందంగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, దేవుని స్తుతించడంలో అన్నిటిలో. కొందరు లోక పనుల్లో ఆనందంగా ఉంటారు, కొందరు దొంగతనాలు చేయడం ఆనందంగా ఉంటారు. ఈరోజు బాగా డబ్బులు దొంగతనం చేశారా, ఈరోజు మంచి అమ్మాయిని ట్రాప్ చేశాను రా, ఈరోజు అబ్బాయిలు బాగా ట్రాప్ చేశాను రా కదా. ఎంత దీనిగా ఉంటారు వాళ్ళు, అందులో ఆనందంగా ఉంటారు. తప్పుడు కేసులు గెలిచి ఇలాగా అట్లా ఆనందం, వాళ్ళకి ఎంజాయ్మెంట్ చేస్తారు. రౌడీజం చేయడంలో ఆనందం, కానీ యేసుని స్తుతించడంలో, దేవుని ఆరాధించడంలో ఆనందంగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు రాత్రి నాతో ఒక విషయాన్ని మాట్లాడాడు. ఏంటంటే, ఈ భూమి మీద అంటే దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు అది పాడైపోతుంది. ఏంటైపోతుంది? పాడైపోతుంది. పాడైపోతే మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని మళ్ళీ బాగు చేస్తున్నాడు. చూడండి, మొట్టమొదటి మనం చూసుకున్నట్లయితే ఆది యందు దేవుడు భూమిని ఆకాశాన్ని తయారు చేశాడు. అంటే మనం అనుకుంటాం సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మానవుని చేయక మునుపు, అంటే శూన్యంగా నిరాకారంగా ఉండక మునుపు, తర్వాత అంటే శూన్యంగా నిరాకారంగా భూమి ఉన్న తర్వాత 7 దినాల్లో చేశాడు అంటాం. 7 దినాల్లో కూడా చేశాడు, కానీ అంతకుముందే దేవుడు చేశాడు. మరి సూర్యుడిని చేశాడు, చంద్రుడిని చేశాడు, నక్షత్రాలు చేశాడు, అన్నీ చేశాడు. కానీ అప్పుడు చేసిన విశ్వము చాలా అందంగా ఉండేది. వేల కోట్ల సంవత్సరాల క్రితం చేశాడు. చేస్తే ఇప్పుడు ఒక మాట మీకు చెప్తాను. ఇప్పుడు కూడా పండు ఎప్పుడు పాడవుతుందో తెలుసా అండి? చెట్టు మీద ఉన్న పళ్ళు, నేను మొన్న ఒక చెట్టు వేసాను, ఆ పింజలు ఎంతేసి వచ్చి పాడైపోతున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ మాట అండి, పువ్వు బాగా ఈడింది, టక్కలోన పండంతా గొలవైపోయింది. ఏంటి కారణం? ఏంటి ఈ కాయలు ఏం చేసాయని ఇలాగైపోతున్నాయి అనుకుంటే, దాని వేరులో సమస్య ఉంది. వేరులో ఉన్న సమస్య కాయల మీద పడుతుంది. కాయలు పనికి రాకుండా పాడైపోతున్నాయి. అర్థమేంటి తెలుసండి దేవునిరా, ఈ విశ్వం అంతా కూడా దేవుడు వేరుగా మానవుని ఉంచాడు. మానవుడు పాడైపోతే విశ్వం పాడైపోతాయి. ఒకటే జ్ఞాపకం చేసుకోండి. అలాగా దేవుడు మానవుని తయారు చేయకమునుపు, ఈ సృష్టి మనం కనబడుతున్న సృష్టి చేయకమునుపు ఇంకొక సృష్టి ఉండేది. ఆ సృష్టి చాలా అందంగా ఉండేది. అది చూస్తే మనం వర్ణించలేని విధంగా ఉండేది. దేవదూతలు అక్కడ చక్కగా విలాసంగా ఉంటుండేవి, నివాస స్థలముగా జీవిస్తుండేవి. ఇలాంటి విశ్వములో, అలాంటి విశ్వాన్ని ఎప్పుడైతే వారి మనసులో, దేవదూత మనసులో చెడు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, వాడి మనస్సులో పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో, వాడి మనసులో హెచ్చించుకోవడం స్వభావం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, వాడి మనసులో వాడలేని స్వభావం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, దేవుని బిడ్డలారా, వాడుతూ ఉన్న విశ్వం అంతా కూడా శూన్యంగా నిరాకారంగా మారిపోయింది. శపించబడ్డాయి, పాడైపోయింది, నిరాకారంగా శూన్యంగా అయిపోయింది. కానీ దేవుని కోరిక ఏంటి తెలుసా? యజమాని తాను కోరిక ఎప్పుడు ఏంటి తెలుసా? అది పాడైపోతున్న బాగు చేయాలని కోరుకుంటాడు. మన బండి ఉంది, బండి విలువ తెలిస్తే దాన్ని పాడవడానికి అవకాశం ఇవ్వడం. అదే
విలువ తెలియనుడు పట్టించుకోడు, తొడ్డండి, బండిని తొడ్డండి, వాడికి దాని విలువ తెలియదు. బండి విలువ తెలిసి శుభ్రం తుడుస్తాడు, దాన్ని ఇదే రిపేర్ వచ్చినా వెంటనే బాగు చేస్తాడు, దాని విలువ తెలుసు, అది వాడికి ఉపయోగం. డబ్బు ఇచ్చుకున్నాడు, తెలియనోడు అలాగుండదు. అందుకని బైబిల్ ఫ్రీగా ఎవరికి ఇచ్చామనుకోండి చదవరు. దయచేసి నేను చెప్తున్నాను మీకు, ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన ఏవైనా సరే ఎవరు గిఫ్ట్ ఇచ్చినా సరే అవి మీరు తీసుకోవద్దు. దానికి ఇమీడియట్గా వెల చెల్లించండి, ఇమీడియట్గా వెల చెల్లించండి. వారికి ఎంత కొన్నారు బ్రదర్? నాకు కొత్త సిస్టర్ మీకు గిఫ్ట్ ఇచ్చానమ్మా అని అన్నద్దు, ఇవ్వగానే తీసుకోండి. హల్లెలూయా. ఫ్రీగా తీసుకుంటే వాళ్ళు చదవరు. హల్లెలూయా. ఫ్రీగా తీసుకుంటే చదువుతారా? ఫ్రీగా తీసుకుంటే చాలా మంది దాని విలువ తెలియదని పక్కన పడిసిస్తారు. మినిమం ఎంతో కొంతకి వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. ఫెయిర్ అండ్ లవ్లీ ఎంత డబ్బులు ఇచ్చి ఫ్రీగా తీసుకుంటున్నావా? ఫెయిర్ అండ్ లవ్లీ చూడండి, ఫేస్ వాష్లు, ఫెయిర్ అండ్ లవ్లీలు, పర్ఫ్యూములు, ఇవి అవి. బైబిల్ మొత్తం పాస్టర్ గారు మాకు బైబిల్ ఫ్రీగా ఎవరా? బైబిల్ ఫ్రీ కావాలట, ఫెయిర్ అండ్ లవ్లీ మొత్తం డబ్బులు ఇచ్చుకుంటారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఒకరోజు ఏంటైందంటే, ఒకరోజు మేము ఫ్రెండ్స్ అందరం ఉన్నాం. ఈలోపు ఒకటేంచి ఒక బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన తర్వాత మేమందరం ఆకలేస్తుందని భోజనాలు చేస్తాం. ఈలోపు ఆడేం చేశారంటే, అరే మా వాళ్ళు భోజనాలు చేయలేదు కదా, వాళ్ళకి ఆకలేస్తుంది కదని వాడు భోజనం కడుపు నిండా తినేసి మా నలుగురికి ఒక 2 చికెన్ బిర్యానీలు తెచ్చాడు. మేము ఫుల్ కడుపు నింపగా తినేసాం. వాడు తెచ్చిన తాగుతారే మీకోసం ఏడు తెచ్చారా అంటే, బిర్యానీ తెచ్చారు. బిర్యానీ అప్పుడే తిన్నారా కడుపు నింపగా, మటను గిటను అంతానా, కడుపులో ఖాళీ లేదురా, నువ్వు తినరా అని మంచి ఆహారాన్ని అక్కడ పెడితే వాడేం చేసేది, రాయ్ ఇది డబ్బులు కొని తెచ్చిండ్రా, పారేయమంటారా అని ఆడేం చేసాడు తెలుసండి, మా ముందునే ఆ ప్యాకెట్లు ఇప్పేసి ఆడు కడుపు నిండిపోయి తినేస్తున్నాడు. ఎందుకు? డబ్బులు తెచ్చి. ఇది మొత్తానికి ఫ్రీగా వచ్చింది. దేవుడా, ఎందుకు ఈ మాట చెప్తుంటే, ఏదైనా సరే వెల మనం దానికి చెల్లిస్తే దాని విలువ మనకు తెలుస్తుంది. హల్లెలూయా. దాని విలువ తెలుస్తుంది. కాబట్టి దేవుడా, వెల చెల్లించడం నేర్చుకోండి. ఇక్కడ దేవుడు ఏది చేసినా దాని విలువ దేవుడు తెలుసు కాబట్టి దాన్ని మళ్ళీ బాగుపరచాలని దేవుడు కోరుకుంటాడు. దాన్ని బాగు చేయాలని. పాడైపోయింది విశ్వం, శూన్యంగా అయిపోయింది, నిరాకారంగా అయిపోయింది, ఆ కాలం లేదు. ఈరోజు చాలా కుటుంబాలు ఎలాగుంటే తెలుసా, మొదట బాగుండే వాళ్ళమండి, ఏంటంటే ఎలాగైపోయింది మా జీవితాలు. అరే ఎంత చక్కగా ఉండేవాడిని, ఎంత చక్కగా విశాలమైన జీవితాన్ని జీవించి ఎంత సంతోషంగా ఉన్నాను, మనశ్శాంతి లేదండి. చూసారా, సంతోషం లేని జీవితాలు, నెమ్మది లేని జీవితాలు. ఓ చక్కగా ఎవరి మాట బాగున్నప్పుడు ఎవరి మాట ఇన్నివారు కాదు. ఏం మాట రామంటే పాస్టర్ గారు ఉండండి, చిన్న పని ఉందని వెళ్ళిపోతుండేవారు. ఇప్పుడు పాస్టర్ గారు మా ఇంటికి వస్తారా, పాస్టర్ గారు ఎప్పుడు ఉంటారు మీ ఇంటికి వస్తా అంటే, అమ్మ నేను ఇంకొక ఎప్పుడు పాస్టర్ గారు ఉంటారు ఎతుకుతాను. ఎందుకు ఎతుకుతున్నారు ఇప్పుడు? నిరాకారం అయిపోయింది. ఎందుకు ఎదుగుతున్నారు ఇప్పుడు? కడుపులో బాగులేదు. ఇప్పుడు ఎందుకు ఎదుగుతున్నారు? ఇంతకు ముందు అమ్మా రే బాబు వినరా బాబు అంటే, పాస్టర్ గారు ఉండండి, పాస్టర్ గారు ఉండండి, పాస్టర్ గారు ఇటు అటు పరిగెడుతుంటారు. ఇప్పుడేంటి పరిస్థితి చూసారా? లోకంతో పరిగెడతారు చాలా మంది. పిలిచినా పలకరు, తర్వాత చూద్దాంలే, తర్వాత పర్వాలేదులే, తర్వాత వెతికినా దొరకడు దేవుడు. హల్లెలూయా. దేవుడు దొడుకు కాలములోనే పట్టుకోండి అని బైబిల్ చెప్తుంది. ఆయన దొరుకు కాలములోనే పట్టుకోండి.
ఏం జరుగుతుంది? దేవునిలారా, మన జీవితాలు కూడా చాలా మంది కుటుంబాలు, చాలా మంది బ్రతుకులు ఇలాగే ఉంటాయి. దేవుడు ఏ విధంగా అయితే శూన్యంగా నిరాకారంగా ఉన్న దాన్ని మళ్ళీ నూతన పరచాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ వేరుని తీసివేసి వేరు పెడదామని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సరే, మార్చేద్దాం, ఏం చేద్దాం, రైట్ అని దేవుడు ఏం చేశాడంటే, దేవుని ద్వారా మళ్ళీ పాడైపోయిన శూన్యంగా నిరాకారంగా ఉన్న ఈ భూమిని నూతన పరచడానికి మనందరికీ తెలిసిందే కదా. దేవుడు 7 దినాల్లో మానవుడితో సహా తయారు చేశాడు కదా. మళ్ళీ సూర్యుడిని ఎక్కడనే తీసుకొచ్చాడు, మళ్ళీ కొత్తగా కాదు. మీకు ఒకటే చెప్తున్నా, ఆలకించండి. దేవుడు స్వర్గాన్ని నరకాన్ని మానవుని సృష్టించక మునిపే చేశాడు. పరలోకం కూడా మనం చూస్తున్న ఈ భూమిలోనే ఉంది, విశ్వములోనే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం జరిగింది తర్వాత? దేవుడు నూతన పరిచాడు, నిరాకారమైన భూమిని ఆకారంగా చేశాడు. శూన్యంగా ఉన్న దాంట్లో విశ్వాన్ని చేశాడు, అన్నీ చేశాడు. దేవుని యొక్క కోరిక మళ్ళీ కొత్త పరిచాడు. చాలా సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, యెరూషలేము మందిరం ఈ భూమి మీద ఏ దేవాలయం కూడా అన్నిసార్లు కూర్చబడలేదు. అన్నిసార్లు యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టేశారు. ఇంచుమించు 40 సార్లు యెరూషలేము దేవాలయం మీద దాడులు జరిగాయి. ప్రపంచంలో చరిత్ర కలిగిన ఒకే ఒక దేవాలయం, అదే యెరూషలేము దేవాలయం. అనేకమైన మత సంబంధమైన వ్యక్తులు, రాజులు, అధికారులు వచ్చి దాన్ని నేలమట్టం చేసేసేవారు. మళ్ళీ దాన్ని నూతనంగా కడుతుండేవారు. అది నూతనంగా కట్టబడాలి. కాబట్టి దీనిలో 1100 సంవత్సరం కానివ్వండి, అంటే ఇంచుమించు ఇప్పటికి 1000 సంవత్సరాల దగ్గర అవుతుంది. యెరూషలేము దేవాలయము ఎరగొట్టి అక్కడ ఒక మసీదు కట్టేశారు. అక్కడ ఒక మసీదు కట్టారు. యెరూషలేము లేదు, కానీ దాన్ని మళ్ళీ కట్టాలి. 1000 సంవత్సరాలు లేదండి ఇప్పుడు అది. ఇప్పుడు మనం చూస్తున్న యెరూషలేము కాదండి అది, యెరూషలేము దేవాలయం కాదు, అది కూల్చబడ్డది. కూల్చి అక్కడ ఒక మసీదు కట్టారు. ఇప్పుడు దాన్ని తీసివేసి మళ్ళీ మసీదు యెరూషలేము దేవాలయాన్ని కట్టాలని ఆశపడుతున్నారు ఆ ప్రశ్నలో. అలాగే దేవుడు ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుని యొక్క ప్రజలు కట్టబడకుండా సాతానుడు ఎలాగైతే యెరూషలేము దేవాలయం మీద పదే దాడి చేసి దాన్ని పాడు చేస్తున్నాడో, అలాగే ఈ లోకంలో ఉన్న పాపము ప్రజల మీద దాడి చేసి మిమ్మల్ని కూలుస్తూనే ఉంటాడు, మిమ్మల్ని పడగొడుతూనే ఉంటాడు. పాపం అనేక విధాలుగా, అనేక సంబంధమైన ఆలోచనల ద్వారా, కోరికల ద్వారా, లోక సంబంధమైన జీవితాల ద్వారా మన మీదకి దాడి చేస్తుంటాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, రోజు నాకు పోరాటమే. క్రైస్తవుడి జీవితం ఏంటి తెలుసండి? ఎప్పుడు పోరాటమే. వాడిని ఎప్పుడు పాడు చేద్దామని పాపం చూస్తుంది. పాపం ఎప్పుడు నీ మీద దాడి చేస్తూనే ఉంటుంది. ఆ పాపానికి ఎప్పుడు నువ్వు వ్యతిరేకంగా ఉండాలి. ఏ రోజైతే నేను పాపంతో పోరాటం అనుకుంటావో అది నేను గెలిచేస్తుంది. అది నీ గెలిచింది అనుకో, ఇంక నీలో ఏంటి కనపడితే కోపం, నీలో ఏంటి కనపడుతుంది ద్వేషం, నీలో ఏంటి కనపడుతుంది వ్యభిచారం, నీలో ఏంటి కనపడుతుంది నేత్రాస, నీలో అబద్ధాలు, మోసాలు, ఇవే కనపడతాయి. వాటిని జయించాలి. అలాగా యెరూషలేము దేవాలయము ఎన్నిసార్లు అయితే వాళ్ళు జయించి దాని మీద దాడి చేస్తే మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేసి మళ్ళీ వారు కట్టేవారు. అలాగే నీ మీద దాడులు జరుగుతున్నప్పుడు ఏడు దాడులు మనుషులు కాదు, ఏదో విధంగా దాడి నీ మీద జరుగుతుంది. సాతాను దాడి ఎలాగుంటుందో తెలుసా?
2 కొమ్ములు ఎట్టుకొని కత్తి పట్టుకొని నీ మీద దాడి చేయడం. ఎలా దాడి చేస్తారు తెలుసా? చెప్పండి. ఒకరోజు ఒక ముసలాయన ఒక అమ్మాయికి ట్యూషన్ చెప్తున్నాడు. 18 సంవత్సరాల అమ్మాయికి ట్యూషన్ చెప్తున్నాడు. ఒక 60 సంవత్సరాలు ఆయన. తాత కదా అనుకుంటుంది. అమ్మాయికి ఏం తెలీదు, పెద్ద ఆయన కదా, టీచర్ కదా అనుకుంటున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ అయింది. ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఆయన మీద దాడి చేస్తే అమ్మాయి అనేది లేదు, నాకు ఆయనే కావాలని. అమ్మాయికి 18 సంవత్సరాలు నిండిపోయాయి. ఆ ముసలోడికి వల్ల పడిపోయింది. చదువుకొని ఏదో పెద్ద ఇది అవుతుంది అనుకుని పెద్ద మాస్టర్ అని, టీచర్ అనేసి ఆయనకి అప్పు చెప్తే తర్వాత ఏం జరిగింది తెలుసా? ఆడు ఇంకొక 2-3 సంవత్సరాలు చచ్చిపోయాడు. ముసలాడు ఎంతకాలం ఉంటాడండి? చచ్చాడు. చిన్న కొంటను పిల్లను పట్టుకొని 22 సంవత్సరాలకి దేవుని రోడ్డు మీద పడ్డది. జీవితాల్లో దేవుని స్నేహితుల్లాగా వస్తారు సాతాను. జీవితాలు పాడు చేస్తాడు. బంధువుల్లాగా వస్తాడు సాతాను. మన బ్రతుకులు పాడు చేస్తాడు. దేవుని ద్వారా జ్ఞాపకం చేసుకోండి. నీకు ఇష్టమైన ఆహారం తీసుకొచ్చి ఇస్తారు. అది నీ శరీరానికి మంచిదా కాదా తెలుసుకొని నువ్వు తినలేదు అనుకోండి, నీ శరీరానికి జబ్బు వస్తుంది. జ్ఞాపకం చేసుకోండి దేవునిలారా. మన జీవితం పాపం ఏదో విధంగా మనలోకి ప్రవేశించి మనల్ని ఓడించాలని ప్రయత్నం చేస్తాడు. మనలో ఆత్మీయత కనబడకుండా, మనలో ప్రార్థనా జీవితం కనబడకుండా, మనలో దేవుని యందు భయభక్తులు కనబడకుండా, అవన్నీ కూడా తొలగించి నువ్వు బయటికైతే కనబడతావు కానీ నువ్వు శూన్యంగా చేస్తాడు, నిరాకారంగా చేస్తాడు. కానీ దేవుని యొక్క ఆశ మళ్ళీ నిన్ను బాగు చేయాలని దేవుడు కోరుకుంటాడు. దేవుడు మళ్ళీ నిన్ను నిలబెట్టాలని దేవుడు కోరుకుంటాడు. మళ్ళీ దేవుడు నీలో అద్భుతం చేయాలని ఆయన ఆశ.